ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఫిల్మ్ యాక్టర్ అయ్యారు ఇప్పుడు. ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద స్టార్ హీరో వచ్చి ఒకవేళ ఇన్ కేస్ తను ఒకవేళ గే అయితే తను వచ్చి ఓపెన్గా గే అని చెప్పగలిగే ధైర్యం ఉంటే సొసైటీ మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కరణ్ జోహార్ ఉన్నారు, మనందరికీ తెలిసిందే, బాలీవుడ్. ఆయన కింద ఎంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మహామహుల ఫ్యాషన్ డిజైనర్ ఎంతో మంది ఉన్నారు. బట్ కరణ్ జోహార్కి ఇప్పుడు పోయిందేముంది? ఏం లేదు కదా. ఆయనకి ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ ఉందా? బట్ చాలా మంది ఆయనని కామెంట్ చేసి ఎగతాళి చేసే వాళ్ళందరూ చక్కగా కుర్చీలో కూర్చొని వాట్సాప్ చేతిలో పట్టుకొని కామెంట్ చేసేవాళ్ళే. బట్ టుడే హీస్ రూలింగ్ బాలీవుడ్. హీస్ రూలింగ్ బాలీవుడ్. అట్ ద సేమ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసినంతవరకు హీరోలు ఉన్నారు, సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, యూనో దేర్ ఆర్ మెనీ పాపులర్ పీపుల్, మెనీ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు నార్త్ ఇండియా అండ్ ఆ సైడ్ బాంబే, ఢిల్లీ కల్చర్లో ఉన్నంత ఫ్యామిలీ నుంచి ఉన్నంత ఓపెన్ మైండ్ మనకు మన సౌత్ ఇండియా, ఎస్పెషల్గా మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్కి అంత లేదు. సో మేబీ ఆ రీజన్ వల్లనేమో మనం అందరం తరతరాలుగా తండ్రుల అదేమంటారు ఆధీనంలో పెరుగుతూ వచ్చాం కాబట్టి వీఆర్ కండిషనైజ్డ్. ఈ సొసైటీలో నువ్వు ఇలా ఉండాలి, ఇలా మాత్రమే ఉండాలి, సో నువ్వు దీనికి మాత్రమే నువ్వు అగ్రీ చేయాలి, నువ్వు దీనికి ఎదురు చెప్పకూడదన్న ఒక నోషన్లో మనం అందరం పెరిగొచ్చాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే పెరిగారు కాబట్టి. సో బీయింగ్ యాజ్ అ గే ఆర్ యూనో వాట్ ఎవర్ బైసెక్షువల్, వాట్ ఎవర్ దే ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్, వాళ్ళు ఇండస్ట్రీలో ముందుకు వస్తారు అని అంటే వాళ్ళు ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారంటే నాకు అవకాశాలు పోతాయేమో, అవకాశాలు రావేమో, యూనో నన్ను ఎవరు సినిమాల్లోకి తీసుకోరేమో, నాకు ఎవరు ప్రొడ్యూసర్స్ ముందుకు రారేమో, ఇవి చాలా వరకు ఉన్నాయండి. నాట్ జస్ట్ థింగ్, ఈవెన్ యునో న్యూస్, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎవ్రీవేర్. ఇక్కడ లేదు అనేది కాదు. సో ఐ హావ్ ఇది ఒకటి అడుగుతున్నా, ఆర్ యు ష్యూర్? అంటే మీకు పేర్లు మాకేం చెప్పక్కర్లేదు, బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 100% హీరోస్ లో. See, not just heroes of an industry, even ministers pillalu, IAS officers pillalu, there are many people who connect with us. Okay. But the thing is ఏంటంటే రైట్ టు ప్రైవసీ యాజ్ మేము మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డిగ్నిటీ అండ్ వాళ్ళ ప్రైవసీ మాకు అంతే ఇంపార్టెంట్. బికాస్ అంటిల్ అన్లెస్ దే దెమ్సెల్ఫ్ యునో వాంటెడ్ టు కమ్ అవుట్ యాజ్ వాట్ దే ఆర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీ. సో దీన్ని చాలా మేము కాషియస్గా ఉంచుకుంటాం కాబట్టి, బికాస్ వీ నో ద కాన్సిక్వెన్సెస్. మీడియా అటెన్షన్ ఏంటి అని అంటే, సి యాజ్ నా ముక్కు మొహం తెలియని నాకే మనం ఏదైనా ఇంటర్వ్యూ అయితేనే మనకు వచ్చే థంబ్నెయిల్స్, ఈవెన్ పీపుల్ అక్కడ కామెంట్ చేసేది చాలా చాలా వల్గారిటీ, వాళ్ళ పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అదే ఒక స్టార్ హీరో, హీరోయిన్ ఒక లెస్బియన్ అయ్యుండి, ఒక గే అయ్యుండి ఉంటే యూనో ఎవ్రీబడి వాంటెడ్ టు జడ్జ్. సింపుల్ యాజ్ సింపుల్. లక్ష్మీ మంచు గారు నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ యాక్ట్రెస్, అండ్ హౌ జెన్యూన్ అండ్ హౌ బోల్డ్ షీ ఇస్. బట్ దాన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ సామాన్యులకి ఉందా అని అంటే లేదు. బట్ హౌ రియలిస్టిక్ షీ స్పీక్స్, మీడియా ప్రెస్ ముందుకు వచ్చినా చెప్పినా అని అంటే అట్ ద సేమ్ టైం. సో దాన్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి మెచ్యూరిటీ తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యవస్థలకి ఇప్పటి వరకు లేదు. నాకు తెలిసి సునీల్ గారు తీసుకొచ్చినటువంటి ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్, ఈవెన్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. బడ్జెట్ పరంగా అయినా, డైరెక్షన్ పరంగా అయినా, స్క్రీన్ ప్లే పరంగా అయినా, యూనో ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ఆయన ఒక యూనో ఒక అవార్డ్ విన్నింగ్ ఉండి, ఒక డైరెక్టర్గా ఉండి ఈ ఛాలెంజ్ని తీసుకొని దీని ఒక కరేజియస్ మూమెంట్గా ఆయన ఒక డైరెక్షన్ చేసినటువంటి ఫిలిం ప్రజల ముందుకి తీసుకురావడం, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎనీ ఏ బిగ్ తెలుగు ఫిలిం అనేది కాకుండా ఆల్మోస్ట్ ఆయన ఎక్కడెక్కడ వీటిని సక్సెస్ చేయాలో, మెట్రోలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, హోర్డింగ్స్ వచ్చాయి, ఆర్టిస్టులకి క్యారవెన్స్ వచ్చాయి షూటింగ్ టైమ్స్లో. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ యూనో కొంచెం ఆ స్టిగ్మాని బ్రేక్ చేసుకొని ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు గనక వచ్చినట్లయితే నాకు చాలా అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ చాలామంది యూనో లిరిక్ రైటర్స్ ఉన్నారు, స్టోరీ రైటర్స్ ఉన్నారు, యూనో సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ఇఫ్ దే ఆల్ కమ్ అవుట్ టుగెదర్ వీ కెన్ మేక్ ఎ వండర్స్. బట్ స్టిల్ యాజ్ ఐ మెన్షన్ స్టిగ్మా, సో అది ఇంకా ఎక్కడో అందరిని ఆపేస్తుంది కాబట్టి యూనో ఎల్జిబిటీ మూవీ మనం ఇప్పుడు ఈ మూవీలో విక్టిమ్స్ గా చూపించాం. కొంచెం ఏంటంటే సొసైటీలో మార్పు తీసుకురావాలి అనేది మెయిన్ మోటో. కరెక్ట్. తెలియాలి వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన తెలియాలి, వీళ్ళకి జరుగుతున్న అన్యాయం తెలియాలి. ఈవెన్ లీగల్ గా కూడా చాలా మంది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మార్పులు రావట్లేదు అని చెప్పి ఒక ఫైట్ కోసం తీసిన సినిమా, ఒక కాజ్ కోసం. బట్ ఒక సినిమా వచ్చింది,
సుధీర్ బాబు గారు తీసిన హంట్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా నార్మలైజ్ చేశారు. అదొక సర్ప్రైజ్ ఉంటుంది లాస్ట్కి. హీరో గే, బట్ హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే చాలా డామినేటింగ్ ఉంటాడు, ఫుల్ పవర్ఫుల్ ఒక పోలీస్ ఆఫీసర్. యా బట్ లాస్ట్లో గే అనగానే పీపుల్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే అప్పుడు దాకా అంత పవర్ఫుల్, నిజంగా పవర్ఫుల్ ఒక మాస్టర్ మైండ్, చాలా దమ్ముంది, బాడీలో దమ్ముంది, కొట్టే దమ్ముంది, విలన్స్ కొట్టాడు, మాస్టర్ మైండ్ విలన్ చేసాడు, కరెక్ట్గా కేసు సాల్వ్ చేస్తున్నాడు. బట్ ఇవన్నీ పక్కకు పోయినాయి, మేధస్ అంతా పక్కకు పోయింది, వాడి క్వాలిటీస్, వాడి అచీవ్మెంట్స్ అన్నీ పక్కకు పోయినాయి. గే అనగానే యాక్సెప్ట్ చేయలేపారు. మీరు చూడండి, మనకు బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా చాలా పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఆయన. తర్వాత రాజ్, ఆయన కూడా చాలా బాలీవుడ్ యాక్టర్. వీళ్ళు తీసినటువంటి శుభ్ మంగల్, జాదా సావధాన్ కానీ, యూనో ఈవెన్ మనకు బదాయిదో యాజ్ అ లెస్బియన్ స్టోరీ, ఇవన్నీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాయి. అండ్ ఐ వాచ్డ్ విత్ మై మదర్ ఈ ఫిలిమ్స్ అన్నీ కూడా. బట్ ఆ పర్సెప్షన్ ఎలా ఉంది ఆడియన్స్ కనంటే, దాని మూవీలాగే చూస్తారు. దాంట్లో ఉన్న సో ఓకే మన హీరో గే అయితే ఏంటి, సో రోల్ ఏం ప్లే చేశారు, మెసేజ్ ఏముంది, అది మన వాళ్ళు చూస్తారు. సో బట్ తెలుగు వాళ్ళకి నాకు తెలిసి ఇంకా కూడా ఫైట్స్, స్టోరీ, నరకడాలు, చంపడాలు, ఆ స్టోరీస్లో ట్విస్ట్, మన వాళ్ళకి భారీ బడ్జెట్స్తో తీసి పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేసి, నాకు తెలిసి ఇది కొంత ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసింది కూడా మన ఇండస్ట్రీ వ్యక్తులే నేను చెప్తాను. ఆల్రెడీ మనకు తమిళనాడు నుంచి ఒక క్రిటిక్స్ కూడా వచ్చాయి మన తెలుగు మూవీస్ మీద. మేము మీలాగా వేలు కోట్లు పెట్టి మేము సినిమాలు తీయకపోవచ్చు, కానీ ఈవెన్ మేము పెద్ద పెద్ద యూనో బాలీవుడ్ స్థాయిలో లేదా ప్రపంచ స్థాయిలో సినిమాలు మేము తీసుకెళ్ళకపోవచ్చు, కానీ మా సినిమాలు కనుక చూసినట్లయితే ఈవెన్ మలయాళీ అండ్ తమిళ్ పీపుల్, మా సినిమాలు చూస్తే మీకు మెసేజ్ ఉంటుంది, దాంట్లో 100% కంటెంట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది స్టోరీలో, యూనో. సో అది మా పీపుల్కి వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్కి వెళ్ళేలాగా అవి ఉంటాయని వాళ్ళు చెప్తారు. సో అది మనం ఒక్కసారి ఆలోచించాలి. స్టోరీ ఎంత బాగుంది, దాన్ని ఎలా ఉండాలి అనేది మన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. యాజ్ యూ మెన్షన్, సో వాళ్ళకి ఒక ట్రాన్స్ ఉమెన్ అయినా, ఒక లెస్బియన్ ఉమెన్ అయినా, ఒక గే మ్యాన్ అయినా, వీళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఎమోషన్ కనుక తెలియనప్పుడు వాళ్ళు ఎలా చూస్తారంటే ఇదంతా కూడా ఏముందిలే, వీళ్ళందరికీ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఒక డిజార్డర్ ఏమో, వీళ్ళకి కైండ్ ఆఫ్ ఒక పర్వర్షన్ ఏమో, వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇదేమో అన్న ఒక దృక్పథంతోనే చూస్తారు, కానీ వాళ్ళ ఒక కామన్ మైండ్ సెట్తో వాళ్ళు చూడలేరు. సో ఈ మార్పు రావాలి అనంటే ఖచ్చితంగా వీ నీడ్ టు టచ్ అన్ ఎమోషన్. సో అందుకని యూనో ఈ ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్లో సార్కి ముందు నుంచి స్టోరీ రీసెర్చ్లో పార్ట్గా నేను ఉన్నాను కాబట్టి, సార్ సొసైటీ ట్రాన్స్జెండర్ పీపుల్ మీద, యూనో ఎస్పెషల్గా హిజ్డా కల్చర్లో ఉన్నటువంటి పీపుల్ మీద, ఎవరైతే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో ఉన్న బెగ్గింగ్, సెక్స్ వర్క్ షాప్స్ ఓపెనింగ్స్కి వెళ్తున్నారో, వీళ్ళ నుంచి వాళ్ళు లాట్ ఆఫ్ నెగటివిటీ తీసుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. సో లెట్ us కమ్ ఫ్రమ్ దట్ సైడ్. ఫస్ట్ సొసైటీకి వీళ్ళే విజిబుల్గా పరిచయం, ఫిజికల్గా వీళ్ళతో ఇంట్రాక్షన్ ఉంది కాబట్టి, సిగ్నల్స్లో అయినా, లేకపోతే దందా చేసే చోట అయినా, ఈవెన్ ట్రైన్స్లో అయినా, ఎనీవేర్ ఫంక్షన్స్ చోట అయినా, సో మనం ఇక్కడ నుంచి స్టోరీని బిగిన్ చేద్దాం. సో ఇక్కడ బిగిన్ చేసి ఒక ఇండివిజువల్గా ఒక ట్రాన్స్ ఉమెన్ అమ్మాయి, చదువు ఉంది, అర్హత ఉంది, ఆ అమ్మాయి ఏదో సాధించాలనుకుంటుంది, ఆ అంబిషన్ని టచ్ చేద్దాం ఈ స్టోరీలో. అట్ ద సేమ్ టైం వాళ్ళకు జెండర్కి, ఒక సెక్షువాలిటీకి ఒక డిఫరెన్సియేషన్ తెలియాలి కాబట్టి, ఒక గే పోస్ట్ మ్యారిటల్ అబ్బాయి ఒక ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ సఫకేషన్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి లైఫ్ కోల్పోతూ ఉంది, వాడు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండడు, లైఫ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ ఎమోషన్ని కూడా ప్రజలు చూడాలి, ఆడియన్స్ చూడాలి. బట్ మనం మొత్తం ఎల్జీబీటీకి సంబంధించిన లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ చాలా షేడ్స్ ఉన్నాయి, 50 షేడ్స్ ఆఫ్ ఎ గ్రే అన్నట్టుగా చాలా షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ తీసే ఒక మూవీలోనే చూపిస్తే అదంతా కలగూర గంపలాగా అయిపోతుంది, ఎవరికి అర్థం కాదు. సో లెట్ us కమ్ ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఆడియన్స్కి ఉన్నది ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద, హిజ్రా వ్యక్తుల మీద కొంత వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుందని ఒక మంచి అభిప్రాయం దగ్గర నుంచి, ఇబ్బా వీళ్ళొక ఇరిటేటెడ్గా, వీళ్ళొక కైండ్ ఆఫ్ యూనో వీళ్ళొక మాఫియాగా తయారైపోయారన్న ఒక చిరాకు వరకు ఉంది కాబట్టి, సో దీని నుంచి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీ రావాలని ఈ మూవీ ప్లాన్ చేసామన్నమాట. సో ఐ hope there will be much more movies with the LGBTQ storylines అని అనుకుంటున్నాను నేను. ఓకే.